వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. 21వ శతాబ్ద అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను ఆధునీకరిస్తున్నామన్న ప్రధాని నరేంద్ర మోడీ. పాక్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా లోకేష్ పై తీవ్రంగా విమర్శలు. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న మాజీ టీం ఇండియన్ ప్లేయర్ శ్రీశాంత్. వాయుజీఎం కాన్క్లేవ్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువతను భవిష్యత్తుకు సన్నద్ధం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. విద్యను జాతీయ పురోగతికి వెన్నెముక అని పిలిచారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా సమలేఖనం చేయబడిన విద్యా వ్యవస్థను నిర్మించడానికి జాతీయ విద్యా విధానం, ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్లు మరియు కొత్త పాఠ్యాంశాల వంటి పరివర్తనాత్మక దశలను ఆయన హైలైట్ చేశారు. और उनको भारत के उज्जवल भविष्य के लिए तैयार करें। इसमें बड़ी भूमिका देश के एजुकेशन सिस्टम की भी होती है। इसलिए हम देश के एजुकेशन सिस्टम को 21वीं सदी की जरूरतों के मुताबिक आधुनिक बना रहे हैं। देश में नई नेशनल एजुकेशन पॉलिसी लाई गई है। इसे शिक्षा के ग्लोबल स्टैंडर्ड्स को ध्यान में रखकर तैयार किया गया है। नई एजुकेशन पॉलिसी आने के बाद हम भारतीय एजुकेशन सिस्टम में बड़ा बदलाव भी देख रहे हैं। नेशनल करिकुलम फ्रेमवर्क, लर्निंग टीचिंग मटेरियल और क्लास 1 से लेकर क्लास 7 तक नई टेक्स्ट बुक तैयार कर ली गई है। पीएम ई विद्या और दीक्षा प्लेटफॉर्म के तहत वन नेशन वन डिजिटल एजुकेशन इंफ्रास्ट्रक्चर का निर्माण किया गया है। ये इंफ्रास्ट्रक्चर एआई बेस्ड है और स्केलेबल भी है। इसका इस्तेमाल देश की 30 से ज्यादा भाषाओं और 7 विदेशी भाषाओं में टेक्स्ट बुक्स तैयार करने के लिए हो रहा है। नेशनल क्रेडिट फ्रेमवर्क के जरिए स्टूडेंट्स के लिए अलग अलग विषयों को एक साथ पढ़ाना आसान हो गया है। यानी भारत के स्टूडेंट्स को अब आधुनिक शिक्षा मिलनी शुरू हुई है। उनकी कैरियर के लिए नए रास्ते बन रहे हैं। మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోరని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. కాశ్మీర్ భారత్ లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అంటే ఉగ్రవాదం తాలూకు పంజ అన్నిటి మీద ఉంటుంది. దీంట్లో దాదాపు 26 మంది చనిపోయారు. ఈ గుర్రాలని తీసుకెళ్లి ఒక్కతను మటుకు ఒకే ఆయన ముస్లిం. మిగతా 25 మంది 25 మెంబర్స్ హిందూస్. అది కూడా ఆయన ఎదిరించాడు. ఆ గుర్రాలను తీసుకెళ్లే వ్యక్తి ఉగ్రవాదులు ఎదిరిస్తే ఆయన చంపేశారనేది వార్త. అంటే ఒక వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడంలో తప్పే ఉంది అన్నాను. వెన్ యు ఆర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రిలీజియన్, లెట్ us సే ఇట్, చెప్దాం దాన్ని. అంత మాత్రాన ద్వేషం అని కాదు, ఉగ్రవాదుల మీద కోపం అది. మన నాయకులు ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ మనకి. ఈ రోజున మనం వివక్ష చూపించామా?
భారతదేశంలో కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్. అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి. ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. కశ్మీర్ని 3 సార్లు, మన పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతా ఉంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మనం ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు, ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి. సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ. మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా, మనం గెలిచేసామా లేదా అన్నిటికంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం, మనం ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం, పహారా కాయగలం సమాజం మీద. ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో నాకు ఇది 3 సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగ వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు. షికారుకి వెళ్తే, సరదాకి వెళ్తే చంపేస్తారు. దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి. రేపు పొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు, రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే. బట్ కొన్ని 7 అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. ముందు వాటర్ ఆపారు. అంటే కొంతమంది మాట్లాడుతారు, కొంతమంది లీడర్స్ ఎంత లౌకికవాదం, ఎంత సెక్యులరిజం అంటే అందరికీ, ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ. నేను అనేది మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే. అన్లైక్ అమెరికా, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంట. 3 కోట్ల దేవతలున్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం, కానీ మన అమెరికాలాగా ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో. వీఆర్ బియాండ్ రిలీజియన్, వీఆర్ బియాండ్ గాడ్, ట్రూత్ ఈజ్ ఎటర్నల్. ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికని చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు 70s లోనే వీఆర్ సెక్యులర్. సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు, అది వైట్ వాష్లు చేయకండి. తప్పులు చేస్తే పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో, ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా ఇస్. అని మనం నిజంగా ఈ సో కాల్డ్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? ఇంత వివక్ష చూపించే దేశం అయితే, హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా? అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా? అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. నారా లోకేష్ నిజాలు తెలుసుకోకుండా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని అన్నారు. వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న దృష్టి పాలన మీద పెట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు చూస్తే అనకాపల్లి జిల్లాలోనే నర్సీపట్నం పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఈ 10 నెలల కాలంలోనే ఎన్నో దుర్మార్గాలు, వైఎస్ఆర్ పార్టీల మీద ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో కేసులు, ఎన్నో తప్పుడు కేసులు కూడా పెట్టిన సంగతి చూసాం. ఇప్పుడు కొత్తగా మీకు ఒక విషయం కూడా చెప్పాలి. నిన్ననే 2019లో జరిగిన సంఘటన ఆధారంగా 6 సంవత్సరాల తర్వాత నిన్న మా పార్టీ నాయకుల మీద కొంతమంది కేసు పెట్టడం జరిగింది. ఇక్కడికి అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారో, రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ఒకసారి ఏం జరిగిందో కూడా ఒకసారి మీ అందరికీ చెప్పాలి. ఎవరైతే 2019లో లక్ష్మణ్ అనే వ్యక్తి, ఒక టీడీపీకి సంబంధించిన కార్యకర్త, 2019లో మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఏమన్నారో ఒక్కసారి మీ అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అదే జగన్ గారు సీఎం అయిన తర్వాత 3000 పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఇచ్చిన వారాన్ని 3000 పెన్షన్ లంచాలుగా 250 రూపాయలు పెంచినావు. అంటే ఏ విధంగా అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని మరి ఏ విధంగా సంబోధించాడో మీరు అందరూ కూడా చూశారు. మరి ఇదే వ్యక్తిని అడుగుతున్నాం మనం. ఇదే వ్యక్తి ఇప్పుడున్న ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆ విధంగా మాట్లాడితే, ఇదే పదజాలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరుకుంటారని అడుగుతున్నా. మరి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో మాకు తెలుసు. మరి అదే విధంగా ఆ రోజు 2019లో మాట్లాడితే కొంతమంది ఆయన్ని మందలించడం జరిగింది. ఏ విధంగా మందలించారో మరి మీ అందరూ కూడా చూడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ రోజు 2019లో జరిగిన సంఘటన ఈరోజు నిన్న చూస్తే ఏమైందంటే, మన నర్సీపట్నంలో సంబంధించిన ఒక ఆయన ఐటీడీపీ అంటే ఈయన స్వామి నల్లబెల్లి అని చెప్పి ఈయన ఒక ట్వీట్ చేశాడు. ఎక్స్లో ఏం ట్వీట్ చేశాడంటే, నారా లోకేష్ గారిని చేస్తూ ఏమన్నాడంటే, అనకాపల్లి
జిల్లాలో యాదవ కులానికి చెందిన ఈ లక్ష్మణ్ ఎవరైతే ఇప్పుడు చూపించామో ఆ లక్ష్మణ్ అనే యువకుడు తన కొడుకుకు చంద్రబాబు పేరు పెట్టుకున్నాడు. దానివల్ల ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా విపరీతంగా కుట్టారని చెప్పి ఒక వీడియో, ఆయన కొట్టిన వీడియో కూడా పోస్ట్ చేశారు. చేస్తే వెంటనే మరి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో వెంటనే అనకాపల్లి పోలీసు వారికి వెంటనే మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఏమన్నారంటే ఈ వైఎస్ఆర్సీపీ మానిస్టర్ బిహైండ్, అంటే ఎవరైతే ఈ రాక్షసులు ఉన్నారో వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డైరెక్ట్గా అనకాపల్లి పోలీసు వారికి నారా లోకేష్ గారు చేస్తే నిన్న రాత్రి 12 గంటలకి మా పార్టీ నాయకులు మా నలుగురిని తీసుకొచ్చి మాకూరుపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టడం, అక్కడి నుంచి ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది. ఒక్కటే మీ ద్వారా ఏదైతే పెట్టారో ఈ తప్పుడు కార్యక్రమం చేశారు. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో స్వామి 40 ఉన్నాడో ఆయన పెట్టింది ఏంటి, ఎవరైతే ఈ కుర్రోడు ఎవరు ఉన్నాడో లక్ష్మణ్ కుర్రోడికి చంద్రబాబు పేరు పెడితే దాన్ని ఓర్చుకోలేక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొట్టారు, దాన్ని వీడియో పెట్టారు తప్ప నిజంగా వాళ్ళ కుమారుడి పేరు చంద్రబాబు కాదు, పార్థ సారథి. అంటే నారా లోకేష్ గారికి ఏదో ఒకటి ఇవ్వాలి, గట్టిగా ఇవ్వాలి కనుక దాన్ని చంద్రబాబు గారి పేరు చెప్పి ఈ విధంగా ట్వీట్ చేస్తే ఈ విధంగా వచ్చింది. అంటే ఈ విధంగా అంటే ఒక్కటే మీ ద్వారా ఈ టీడీపీ నాయకులు అందరూ కూడా అడిగేది ఏంటంటే, మరి ఉన్నతమైన స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా కొడక అని చెప్పి తిట్టడం ఎంతవరకు సమంజసం అంటే మీరు వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తారని చెప్పి అడుగుతున్నాను. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు కూనీ చేశాడు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా కుర్చీ కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళని బెదిరించి ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. టీడీపీ నేతలు ప్రలోభాలు పెట్టిన తీరుపై రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఆశ్చర్యంతో కుప్పం వైపు చూస్తుందని భూమన కరుణాకర్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అన్నారు. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు గారు ఖైమా చేశారు. సాక్షాత్తు తన సొంత నియోజకవర్గంలో 1000 తలల విషసర్పంగా మారి ప్రజాస్వామ్యాన్ని కాటువేశారు. ఎంత దారుణమైనటువంటి స్థితిలో కుప్పం వెళ్లిపోయిందంటే, నిరంతరం ప్రజాస్వామ్య పరిరక్షకునిగా చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్యాన్ని ఇంతగా అపహాస్యం చేయటం అన్నది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కుప్పం మున్సిపాలిటీలో తనకు కేవలం 6 సీట్లే ఉన్నప్పటికీ కూడా, 6 మంది కౌన్సిలర్లే ఉన్నప్పటికీ కూడా ఈ రోజున దినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఒక్కొక్కరిని దాదాపు 50 లక్షల రూపాయలతో కొనివేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్వాకం వలన రాష్ట్రం యావత్తు ఈ రోజున ఆశ్చర్యంగా కుప్పం వైపు చూస్తోంది. ఇంత దారుణమా? ఆ కుప్పం మున్సిపాలిటీని చంద్రబాబు నాయుడు గారి పార్టీ గెలవకపోయినా వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాష్ట్రంలో ఎక్కడ ఎవ్వరు ఇతర పార్టీల వాళ్ళు మా పార్టీలోకి చేరాలని వచ్చినా వాళ్లను చేర్చుకునేటువంటి ప్రసక్తి లేనే లేదు. వాళ్లను చేర్చుకొని మేము మా పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు అని పదే పదే చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు గత 2-3 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ టీమిండియన్ క్రికెటర్ శ్రీశాంత్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చిన్న వయసులో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన రీతిలో పరుగులు సాధిస్తున్నారని అన్నారు. 2వ అత్యధిక స్కోర్ సాధించి ఐపీఎల్లో చరిత్ర సృష్టించారని తెలిపారు. కామెంటరీ బాక్స్ నుంచి ఆ మ్యాచ్ చూస్తూ ఉండడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు. సౌత్ ఇండియా నుంచి చాలా మంది క్రికెటర్లు రావాలని కోరుకున్నట్లు తెలియజేశారు. I am feeling great, yaar. Thanks to this beautiful blessing. I am really grateful.
केम विद फैमिली बहुत अच्छा लगा कि बहुत अच्छा दर्शन मिला और सबको सब भगवान की कृपा है और भैया ने भी बहुत हेल्प किया तो बहुत सालों से दोस्त थे और आई फील गुड जब आज अश्विन के लिए भी अच्छा दिन है ताले अजित को भी बहुत अच्छा दिन है तो Romba Roman Andri, it's very good to see awards given and that will inspire a lot of youngsters. Vaibhav Suryavanshi, Sama Auto is one of the best youngsters now. World record, in fact, second highest to score the fastest 100 in IPL, Indian Premier League. I was very fortunate to be there watching it from the commentary box, from the regional channel, and we had predicted in the break that there's a possibility that Rajasthan Royals will win and Vaibhav might score that big 100. So I am blessed to be a part of that and it's good to see Indian cricket doing extremely well. It's very important for players from Bihar, Kerala, Telangana and a lot of, especially from the south and the interiors of India to come and perform. So God will be blessing and I'm sure Suryavanshi sooner or later will come to Tirupati and take the blessings of Venkateshwara also. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం రంగాపురంలో భార్యాభర్తల గొడవ ఒకరిపై ఒకరు ఆరోపణలు 40 మందితో దాడి చేశారంటూ అబ్బాయి కుటుంబ సభ్యులు ఆరోపణ నిండు గర్భిణి అని చూడకుండా నాపై దాడి చేశారంటూ మహిళ ఆవేదన 2 కుటుంబాల మధ్య భారీగా జరిగిన యుద్ధం 2 కుటుంబాల వ్యక్తులపై బలమైన గాయాలు పోలీస్ స్టేషన్ కు ఆశ్రయించిన 2 కుటుంబాలు किसके सुनने कलेक्शन आता नहीं तो कलेक्शन आई क्या हिसाब से सोचना क्या चुरा रहे నా పేరు రకీబ్ ఖాన్ నేను గుండుబాయి కాడ చికెన్ షాప్లో నడుపుతుంటాను సార్ ఈరోజు మా తమ్ముడు వాళ్ళ భార్య వాళ్ళంతా ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేనిది చూసి అందరూ ఒక 25-30 మంది వరకు వచ్చి ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేనప్పుడు మా నాన్న పైన మా అమ్మ పైన అందరూ పైన వచ్చి దాడి చేస్తున్నారు అప్పుడు వాడు షబ్బీర్ అనే వ్యక్తి నేను మా వదిన నాకు ఫోన్ చేస్తున్నారు ఇక్కడ ఎవరో 25 మంది 30 మంది వచ్చి దాడి చేస్తూ ఉంటారు అనేసి అప్పుడు నేను షాప్ నుంచి అట్లా ఇంటికి వెళ్ళాను వెళ్ళి వాళ్ళకి కాపాడే వరకు వాడు షబ్బీర్ అనే వ్యక్తి కత్తి ఎత్తుకొని వచ్చి నా పైన కత్తితో దాడి చేస్తున్నారు సార్ ఇప్పుడు హాస్పిటల్ పోయి కుట్లు వేయించుకొని వచ్చినాను 10 కుట్లు చేస్తున్నారు మొత్తము వచ్చి 25 మంది ఆడోళ్ళు మగోళ్ళు అంతా ఇంట్లో దూరి మా డాడీ డయాలసిస్ పేషెంట్ మా డాడీకి మా అమ్మకి ఇంట్లో మా పాప చెల్లికి అందరికీ కొట్టినారు సార్ వాళ్ళు ఎవరు లేని టైంలో వచ్చి చూసి కొట్టినారు కొట్టింది కాకుండా మళ్ళీ వచ్చేసి సార్ కత్తి ఎత్తుకొని వచ్చినారు సార్ ఈరోజు నేను చూడండి సార్ కత్తితో వచ్చి నాకు దాడి చేస్తున్నారు సార్ 10 కుట్లు పడిండాయి ఈరోజు మనము ఈరోజు ఏమైనా నాకు జరిగింటే ఎవరు సార్ బాధ్యత ఈరోజు ఇంత పని చేసి వాళ్ళు మళ్ళా వచ్చి ఈరోజు వాళ్ళ ప్లాన్ ప్రకారము 25 మంది 30 మంది వచ్చి మనకు ఎవరికో ఒకరికి సంపాలనేసి వాళ్ళు చూసుకొని వాళ్ళు ఇంటికాడ వచ్చినారు ఇంట్లో దూరి కొట్టినారు సార్ రాడు కత్తులు గొటార్లు అన్నీ ఎత్తుకొని వచ్చినారు ఒకేసారి వాడు షబ్బీర్ అనే వ్యక్తి ఈరోజు వాడు పడాల్సింది సార్ నాకు చెయ్యి అడ్డం పెట్టిన దానికి ఈరోజు ఇక్కడ పడింది నాకు దాంట్లో వేరే ఇంట్లో నగలు అంతా ఉంటే వాళ్ళది అంతా ఆడవాళ్ళ పైన అంతా చైన్లు నగలు అంతా పేరుకొని వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు మాకు అందుకోసం మేమంతా ఈరోజు చేరి అందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చిన్నాము పోలీస్ స్టేషన్ నుంచి మాకు న్యాయం కావాలి వాళ్ళ మీద ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళందరి పైన మనకు కేసు చేయాలి సార్ అందుకోసం అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళపైన కేసు చేసి మాకు న్యాయం జరగాలనేసి మేము కోరుకుంటాం సిద్ధవటం సమీప మద్దూరు అడవిలో మంటలు గుర్తు తెలియని వ్యక్తులపై ఫారెస్ట్ శాఖ ఆగ్రహం కడప జిల్లా సిద్ధవటం మండలంలోని మద్దూరు అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పిపెట్టిన ఘటనతో అడవిలో మంటలు ఎగసిపడుతున్నాయి ఈ మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై మంటలను అదుపు చేస్తున్నారు ఈ ఘటనపై స్పందించిన రేంజర్ కళావతి మాట్లాడుతూ అడవులకు నిప్పుపెట్టడం చట్టరీత్యా నేరం ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంటల కారణంగా వన్యప్రాణులకు గణనీయమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో నూతనంగా జరుగుతున్న 30 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన పార్వతీపురం మన్యం జిల్లా DCHO నాగశివజ్యోతి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రిగా మార్చడానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు
ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వ వీప్ కురుపం ఎమ్మెల్యే జగదీశ్వరితో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. గిరిజన ప్రాంతం కావడంతో అత్యవసర సమయంలో పార్వతీపురం జిల్లా కేంద్ర హాస్పిటల్కు రోగులు వెళ్లాలంటే సుమారు 50 నుంచి 60 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గిరిజన ప్రాంతం కాబట్టి 100 పడకల హాస్పిటల్ గుమ్మలక్ష్మీపురంలో తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని DCHO నాగశివజ్యోతి తెలిపారు. అలాగే హాస్పిటల్కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. గవర్నమెంట్ ఈ హాస్పిటల్ని 100 బెడెడ్ హాస్పిటల్గా డెవలప్ చేయడానికి ప్రపోజల్స్ పంపించమని చెప్పారు. సో దీనికి స్కోప్ ఎంత ఉంది ఏంటి అని వచ్చి చూడడానికి వస్తే ఇక్కడున్న వర్క్ లోడ్కి ఇక్కడ బాగా ఇంటీరియర్ ప్లేస్ అవ్వడం వల్ల మిగతా అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా రావడానికి వీళ్ళు దరిదాపు 55-60 కిలోమీటర్లు రావడం అన్నది చాలా కష్టమైన పని ఇంటీరియర్ ఏరియా కాబట్టి డెఫినెట్గా ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ అవసరం అని గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేసింది. సో ఆ ప్రపోజల్స్ గురించి చూడడానికి వచ్చాము. డెఫినెట్లీ ఆ ప్రపోజల్స్ శాంక్షన్ అయిపోయినట్టే, ప్రపోజల్స్ వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతుంది. సో ఇది ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి అది ఒక మంచి ఇది కింద పనిచేస్తుంది. ఎందుకంటే ఇంకా ఈ కొత్త బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లోకి వచ్చింది, కానీ ఇంకా 2-3 నెలలు పడుతుందేమో అనిపిస్తుంది. మేము మాట్లాడి అంటే ఇక ఈఈ గారితో వాళ్ళతో మాట్లాడి వర్క్ కూడా తొందరగా అయ్యేటట్లు చూస్తాము. దానివల్ల ఏంటంటే ఎంత తొందరగా బిల్డింగ్ మనకి ఫంక్షనాలిటీలోకి వస్తే ఇక్కడ మంచాలు అవి చాలా తక్కువ ఉన్నాయి, పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. సో హాస్పిటల్ పెద్దది ఉంటే కానీ వీళ్ళు వచ్చే సీజన్లో ఫీవర్ సీజన్లో ఇబ్బంది లేకుండా పేషెంట్లకి అది డెఫినెట్గా అయ్యేటట్టు చూస్తాము. ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష, పట్నం మాణిక్యం యువసేన సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమని మర్చిపోయినట్టు ఉన్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు ప్రజాక్షేత్రంలో విద్యార్థుల పట్ల మా నాయకులు ఆర్ కృష్ణయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ పిలుపు మేరకు ఈ రోజు వరకు అకాడమీ పూర్తయినా కూడా 14,75,000 మంది విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్ 8,000 కోట్లు రిలీజ్ చేయాలని కలెక్టరేట్, ఆర్డీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు ముందస్తు అరెస్టు చేయటం ఇది సరికాదు. స్వార్థపు రాజకీయాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులతో చెలగట్టమాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోతే తొందరలోనే గద్దె దింపే సత్తా మా విద్యార్థి నాయకులకు, విద్యార్థులకు ఉంది. మా విద్యార్థులతోనే సాధ్యమని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈరోజు కలెక్టరేట్ ముట్టడిలు, ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిలు, ఆర్డీఓ ఆఫీస్ ముట్టడిలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు. కావున ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకు 14,75,000 మంది విద్యార్థులు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక 8,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉండడం వల్ల ఈరోజు ధర్నాలు నిర్వహించడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో ముందస్తు అరెస్టు చేసి ఈరోజు అధికారులు, ఈరోజు ప్రజాప్రతినిధులు, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఇది ప్రజాపాలన, ఇది ఒకటి ప్రజాస్వామ్యం అని చెప్పి ఈరోజు మర్చిపోయారని చెప్పేసి ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజాపాలన అని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామ్యం అనే విషయాన్ని ఒకటి మర్చిపోయారని చెప్పేసి సందర్భంగా ఈరోజు తెలియజేస్తూ ఈరోజు అక్రమ అరెస్టులతోటి ఈ ఉద్యమాలు ఆపలేరు. ఈరోజు విద్యార్థుల పట్ల నిరంతరం పోరాడడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతోటే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వాలలో ఉన్నప్పుడు కనీసం విద్యార్థులకు కనీసం ఒక రెస్పాన్స్ అన్న ఉంటుండే. ఒక అధికార ఆఫీస్లోకి పోతే ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్లోకి పోయినా కానీ స్కాలర్షిప్ల పర్పస్లో పోయి మాట్లాడదామన్నా కూడా కనీసం అధికారులు స్పందిస్తుండే. ఈరోజు దుష్ట పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన 16 నెలలు అవుతుంది పూర్తయి, ఇప్పటికీ విద్యార్థుల పట్ల ఒక చిన్న శాతం కూడా, ఒక 0.1% శాతం కూడా విద్యార్థులపైన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం
ఇది చాలా సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్యం. తప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి అధికార పార్టీ నాయకులారా, అధికారులారా, ఒకటి హెచ్చరిస్తున్నాం. బీసీ విద్యార్థి సంఘం తరపున ఈరోజు అధికారంగా ఈరోజు ముందస్తు అరెస్టులు చేసి మాలాంటి ఉద్యమం చేసే వాళ్ళని ఉద్యమాలు ఆపొచ్చు. కానీ ఒకటి చెప్తున్నాం, ఈరోజు కొంతమంది మాత్రాన్ని అరెస్టు చేయగలుగుతారు, ఈరోజు కొంతమంది మాత్రాన్ని అరెస్టు చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. కానీ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను ఏకం చేసి విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర వ్యాప్తంగా పోగు చేసి వాళ్ళతోడు ఉద్యమాలు చాలా తీవ్రంగా చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకటి మళ్ళీ ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి నాణ్యమైన ఫుడ్ తినిపిస్తున్నాం, నాణ్యమైన భోజనం పెడుతున్నామని చెప్పేసి ఏదో గవర్నమెంట్ వచ్చిన 16 నెలల్లో ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ బక్వాసున్నాయి. ఎక్కడ కూడా విద్యార్థులు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 48 మంది విద్యార్థులు చనిపోయారు. ఎక్కడ పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం? మృతి ప్రక్షాళన కోసమే 1,00,000 కోట్లు విడుదల చేస్తారు. ఏవో ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, మినిస్టర్ క్యాంప్ ఆఫీసుల కోసం 1,00,000 కోట్లు అమలు చేస్తున్నారు. కానీ విద్యార్థులు ఏమన్యాయం చేశారు? సరే విద్యార్థులు ఏమన్యాయం చేశారు? వాళ్ళకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా ఈరోజు ఒకటి విద్యార్థులకు ఓటక్కు లేదని చెప్పా ఈరోజు చిన్న 10వ తరగతి పిల్లల వరకు వాళ్ళని పట్టించుకునే నాదునే లేడు. ఈరోజు గురుకులాల పరిస్థితులు చూస్తే పురుగుల అన్నము వాళ్ళకు తీవ్ర ఘోరమైన పరిస్థితి ఈరోజు విద్యార్థులది. సరైన సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి అరెస్టులు ఎన్ని చేయించినా కూడా మేము ఉద్యమాలు మాత్రం ఆపం. మేము తప్పకుండా ఉద్యమిస్తాం. విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పోరాడుతూనే ఉంటాం. ఏ రోజు వెనుకడుగు వేసేది ఉండదు, వెనుకడుగు వేయం కూడా. ఇదే మా హెచ్చరిక. రాష్ట్ర ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.